ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికోనుడి. ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికోనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడను అగుదును. అన్యజనులలో నేను మహోన్నతుడను. ఆపదలో దేవుడే మనకాశ్రయమును దుర్గమునయున్నాడు. ఆపదలో దేవుడే మనకాశ్రయమును దుర్గమునయున్నాడు. కావున భూమి మార్పు నొందినను కొండలు ముంగినను. కావున భూమి మార్పు నొందినను కొండలు ముంగినను. ఆపదలో దేవుడే మనకాశ్రయమును దుర్గమునయున్నాడు. ఆపదలో దేవుడే మనకాశ్రయమును దుర్గమునయున్నాడు. ఎడారిలో ప్రవాహములు, వారు మౌనంగా కూర్చుండుటే వారి బలము. యెషయా 30:7. దేవుణ్ణి నిజముగా ఎరుగుటకు ఆంతర్యములో మౌనము అత్యవసరము. కలవరములో మనం ఎన్నో చేయాలనుకుంటాం, కానీ ఆ సమయంలోనే ఊరకుండము నేనే దేవుణ్ణని ఎరుగుమనే స్వరము మన ఆంతర్యంలో మనకు వినపడుతుంది. అది చాలా శక్తితో వస్తుంది. అప్పుడు మనం నిలిచిపోయి పైకి చూస్తే ఆయన దేవుడేనని మనకు అర్థమగును. మన అత్యవసర సమయంలో ఆయన తను తాను మనకు ప్రత్యక్షపరచుకుంటాడు. ఆయన తన శక్తిని బయలుపరచడం వలన ఆ పరిస్థితిలోనే మన అవసరత తీర్చి మనకు జయమును అనుగ్రహిస్తాడు. కనుక మన బలము మన నిశ్శబ్దత యందున్నదని గుర్తించాలి. ఆయనను పూర్తిగా నమ్మినప్పుడు మౌనంగా ఉండగలం. ఆయన గాలి తుఫానులోను భూకంపంలోను అగ్ని జ్వాలలలోనూ కాక నిశ్శబ్దతలోనే ఆయన ప్రవక్త ఎద్దుకు వచ్చాడు. కనుక ఓ నా ఆత్మ, నీ చుట్టూ సముద్రం వలె ఎన్నో చింతలు చుట్టి ఉన్నా నీవు మాత్రం దేవుని పర్వతంపై ఉండు. పరలోకంలో సహితము హల్లెలూయ పాటలు అరగంట సేపు వినబడలేదు. అందరూ నిశ్శబ్దంగా ఉండారు. నా ప్రాణమా విశ్రమింపుము, ప్రార్థన సంభాషణ చాలించు, స్తుతి స్తోత్రమును కొంతసేపు నిలుపు. నీ సమస్తమును కొంతసేపు ఆయన వశమందు నిశ్శబ్దంగా ఉండని. ఆయన చిరునవ్వులోను స్వరములోను ఉన్న అర్థాన్ని పూర్తిగా గ్రహించు. నీ తండ్రి వద్ద నీవు బిడ్డవుగా కొంతసేపు కూర్చొని ఆయన మౌనంలోనున్న ఆశీర్వాదము బలాన్ని గుర్తించు. ఎంఆర్ జార్విన్.